సండే రోజు వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో రైస్ అయితే ఉడుకుతుంది. చేపల పులుసు కూడా ఉడుకుతుంది. నేను తిననని చెప్పి చికెన్ ఫ్రై అయితే చేసింది మమ్మీ నా కోసం. పిల్లల కోసం అయితే ఫిష్ చేసిద్దనమాట ఎక్కువగా. మేము అక్కడ తక్కువ అనమాట తినేది. ఇక్కడికొస్తే అమ్మ తినిపిచ్చిద్ది. ఇంకా మా అమ్మాయి అయితే మంచిగా అన్నం అయితే తింటుంది. అలా అమ్మమ్మతో తినిపించుకుంటూ. ఈవినింగ్ అయితే ఇక్కడ రేపల్లో ఉంటే పార్క్ ఉంటది. చక్కగా రేపల్లో పార్క్ అయితే తీసుకెళ్తున్నారు మా డాడీ సైకిల్ పైన అయితే. ఈవినింగ్ అయితే ఇంక అందరూ ముగ్గులైతే వేస్తున్నారు. అదిగోండి వేస్తుంది కదా చిన్న పాప, తనైతే చాలా బాగా వేసింది ఆ ముగ్గు. స్కూల్లో కూడా వేస్తే సెకండ్ ప్రైజ్ వచ్చిందని మళ్ళీ వేసింది. నిజంగా అందరూ మెచ్చుకున్నారనమాట మా బజార్లో వాళ్ళు కూడా. ఇదైతే మా పక్కన ఇంకో పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేసారు. ఇదైతే మమ్మీ వేసిన ముగ్గు అనమాట. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా భోగి మంట కోసం అయితే పుల్లలైతే నుంచోబెట్టి అరేంజ్ చేశారనమాట. పడుకునేసరికి ఇవన్నీ చేసి 11:12 అయితే అయింది. ఇంకా పడుకొని మార్నింగ్ 5కే లేచామన్నమాట. లేచి ఇంక భోగి మంట అయితే పెడుతున్నారు. మా అబ్బాయి అయితే లేచి మా మమ్మీ భుజం మీద అయితే పడుకొని చూస్తున్నాడు అటు ఇటు. భోగి మంటలు అయితే వేశారనమాట. మంచిగా అందరూ చలి అయితే కాచుకున్నారు. చాలా చలిగా ఉంది కదా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. పండగ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేమే సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరు ఉండరు. ఇక్కడైతే మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటారు పక్కన. ఇంకా ఎదురు ఇంకో పిన్ని వాళ్ళు అయితే ఉంటారు, చుట్టాలే అనమాట. ఇంక అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎక్కువగా పండగలకి ఇక్కడికే వస్తాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మార్నింగ్ అయితే ఇంకా 7 కలా నీళ్లు పెట్టేసుకొని స్నానాలు కూడా చేసాము, భోగి స్నానం. బట్ కంటిన్యూ.